హాయ్ అండి. ఇదే వారధి ఫామ్ గేట్ దగ్గర ఉన్నటువంటి బ్యానర్ ఇది. వారధి ఫార్మ్స్, ఇది వారధి ఫామ్ ఎంట్రన్స్ గేట్ అంది. అది వారధి ఫామ్ స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. వారధి ఫామ్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అక్కడ బ్రహ్మాస్త్ర స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ ఏదో కొత్తగా ఏదో పాలకూరను ఏదో వేస్తున్నాను. వాళ్ళకు ఉన్నటువంటి ఫామ్ ఇది. ఈ ఫామ్లో కోళ్ళు బాగున్నాయి. గోంగూరను ఏదో అంటారు కదా దీన్ని. ఇందులో వంకాయ కన్నా గడ్డి పెద్దగా ఉంది. ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు. ఇది కూడా పాలకూరే. ఇది కూడా పాలకూర. ఇంకా వేరే వేరే డిఫరెంట్ టైప్స్ వేశారు వీళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలకూరలు వేశారు వీళ్ళు. అరటి చెట్లే బాగున్నాయి. ఇదేమో వంకాయలు అండి. ఇవి చిక్కుడుకాయలు. ఇవేమో చిక్కుడుకాయలు. అక్కడ కనిపిస్తున్నాయి అవేమో వంకాయలు. ఇది ఏ కూరనో తెలియదు. విత్ డ్రిప్ ఇరిగేషన్తో చేస్తున్నారు వీళ్ళు. వంకాయ చూడండి, వంకాయలు ఎలా ఉన్నాయి. ఇవన్నీ వంకాయలు, నల్ల వంకాయలు. మామిడి తోటలు బాగుంది. వెదర్ అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే పర్లేదు. ఒక 2 acres ఉంటుందట ఈ వారధి ఫామ్. ఇప్పుడు కొత్తగా వేసినటువంటి బెండ గింజలు ఇవి. ఇవేమో సొర గింజలు అనుకుంటా. ఇవేమో సొర గింజలు. ఇవేమో కొత్తగా వేసినటువంటి బెండకాయలు. ఇవి బెండ చెట్లు చిన్నటివి. ఇవి చూడండి పురుగులు ఎలా తింటున్నాయో. చాలా ఆర్గానిక్. వీళ్ళు ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయరు. కనిపిస్తుంది పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే ఈ లీవ్స్కి అయితే హోల్స్ అయితే పడవు. ఇవన్నీ ఏంటంటే మనకు కంటికి తెలియని సూక్ష్మ పురుగులు వీటిని అన్నింటినీ తినేస్తాయి. ఇది తినకుండా బయట వేరే ఫార్మర్స్ ఏం చేస్తారంటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు. వీళ్ళైతే పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేస్తలేరు. చాలా ఆర్గానిక్గా పండిస్తున్నారు వీళ్ళైతే. గడ్డి మందు అదే మా సైడ్ అయితే అందరైతే గడ్డి మందు వేస్తారు ఈ గడ్డి లేకుండా. కానీ వీళ్ళు గడ్డి మంది కూడా యూజ్ చేస్తలేరు. చూడండి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆర్గానిక్ బెండకాయలు ఇవి. చూడండి క్రాప్ బిల్డింగ్ కూడా అంత పెద్దగా లేదు. ఎందుకంటే ఆర్గానిక్ క్రాప్ బిల్డింగ్ అంత పెద్దగా రాదు. చాలా ఆర్గానిక్గా పండిస్తున్నారు వీళ్ళైతే. నాకు ఎలా తెలిసిపోతుందంటే ఒక చెట్టును చూస్తే తెలిసిపోతుంది, ఈ ఆకులను చూస్తే ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ అని. ఇవి ముడతలు పడి ఉన్నాయి. అదే మా సైడ్ అయితే అసలు ముడతలే పడవు. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి పెస్టిసైడ్స్ చేస్తాం కాబట్టి. మందులు అయితే అసలు స్ప్రే చేస్తలేరు. క్రాప్ బిల్డింగ్ కూడా కొంచెం తక్కువనే ఉంది కానీ చాలా ఆర్గానిక్గా పండిస్తున్నారు. మొత్తం డ్రిప్ ఇరిగేషన్. ఎక్కువ గడ్డి మొలవకుండా
అక్కడ టమాటాలు చూసాను ఎలా ఉందంటే అసలు అవన్నీ కోస్తే ఒక 5 kgs కూడా కావు, అంత ఆర్గానిక్గా పండిస్తున్నారు వీళ్ళైతే. చూడండి అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇలాంటి ఒక ఏమంటారు దాన్ని ఈ టమాటా తోట అంటారా, ఈ టమాటా తోటలు ఇవి, వీటిని టమాటాలు చూడండి మామూలు ఆర్గానిక్వి కావు. అదే పెస్టిసైడ్ యూజ్ చేసి కల్టివేషన్ చేస్తే దీనమ్మ ఇలాంటి 100 కాయలు కాస్తాయి ఒక చెట్టుకి. పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే ఇలాంటి 100 కాయలు కాస్తాయి ఒక చెట్టుకి. ప్యూర్ ఆర్గానిక్ ఇవి. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అయిపోయినాయి వీళ్ళ కాడ, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఇవేమో సొరకాయలు సాంబార్లో వేసుకోవడానికి. పర్లేదు, ఫామ్ అయితే బాగుంది. అంతగానంగా బయట తిరుగుతున్నాయి, వీటిని పిల్లిలు ఎత్తుకోపోవా? నైట్ పూట మనం ఏం చేస్తాం, పోయి తీసుకెళ్లేదని మనం ఏం చేయలేము. మన జాగ్రత్త మనం ఉండాలి. అది కోళ్ళ గూడు ఉందా పడైతే ఇంక పిల్లి కాదు ఏం కూడా తీసుకెళ్ళాలి. ఆ కోళ్ళ గూడులనా ఎనప జాలి అది. బయట బాగా అంత ఫ్రీగా తిరుగుతున్నాయి అవి. ఇప్పుడే అడవి పిల్లిలు ఎత్తుకోపోవా? తీసుకెళ్తాయి. అది నైట్ పూటే. నైట్ పూటేనా? నైట్ పొగలు రాదు. పొగల పూట రావద్దు. ఏంటంటే కుక్కలు వస్తాయి, కానీ కుక్కలు వస్తాయా? వస్తాయి, మనం చూసుకొని కనిపెట్టుకుంటుందా. నైట్ వస్తాయి, మళ్ళీ లైట్ వస్తాయి. పొలంలో అన్ని కోళ్ళు తిరుగుతున్నాయి. గోర్చిక్కుడుకాయ చెట్లు ఇవి. ఈ బీర చెట్లు పైనకి ఇక్కడ నుంచి కోసుకోవచ్చా కూరగాయలు? పొలానికి అయితే వచ్చిపోతారు. ఈ చిక్కుడుకాయలకి వేయలేదు మరి ఆ నెట్టు? అలా నెట్టు ఇవేమో చెట్టు చిక్కుడుకాయలా, ఇవేమో బీరకాయలు. నేను అది పాము అనుకున్నా చూసి నేను. బీరకాయలు చూడండి, ఇటు సైడ్ కూడా అన్ని బీర చెట్లే. ఇవేమో తీగ చిక్కుడుకాయలు ఇవి. ఇవేమో మెంతి కూర. పర్లేదు, చాలా టైప్స్ ఉన్నాయి ఈ పొలంలో అయితే. ఈ ఫీల్డ్లో అయితే చాలా టైప్స్ వెజిటేబుల్స్ అయితే కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అరటి చెట్లు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇవి కూడా బీరకాయ చెట్లే. అక్కడ తను స్ప్రే చేస్తున్నాడు కదా, అది పెస్టిసైడ్స్ కాదు, బ్రహ్మాస్త్ర అంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.